హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో నేను అబౌట్ వైటమిన్ B2 డెఫిషియన్సీ గురించి చెప్పాను. ఈ వీడియోలో నేను వైటమిన్ B2 యూజెస్ ఇంకా సోర్సెస్ అంటే వైటమిన్ B2 వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను. ఓకేనా? వైటమిన్ B2 వల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎనర్జీ మెటబాలిజం. అంటే మన తినే ఫుడ్ ఉంది కదా, అందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది ఈ వైటమిన్ B2. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి సెల్ ఫార్మేషన్ అండ్ రిపేర్. అంటే సెల్ ఫార్మేషన్ అంటే సెల్ తయారు కానికి, ఇంకా డ్యామేజ్ అయిన సెల్ని రిపేర్ చేయడానికి కూడా మన ఈ వైటమిన్ B2 అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. థర్డ్ వన్ వచ్చేసి RBC సెల్ ఫార్మేషన్ అంటే ఎర్ర రక్త కణాలు. ఆ సెల్స్ కూడా తయారు కానికి ఈ వైటమిన్ B2 అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మిగతా థింగ్స్ వచ్చేసి మన ఐని హెల్తీగా ఉంచుతుంది, మన స్కిన్ని హైడ్రేషన్గా ఇంకా హెల్తీగా ఉంచడంలో కూడా ఈ వైటమిన్ B2 అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ చేస్తుంది కదా, మరి వైటమిన్ B2 ఫుడ్ ఎందులో లభిస్తుందో అది కూడా తెలుసుకుందాం ఇదే వీడియోలో. వైటమిన్ B2 ఫుడ్ మెయిన్గా వచ్చేసి బీఫ్ లివర్లో, మీట్ అంటే సాల్మన్ ఫిష్, చికెన్, మొత్తం నాన్ వెజిటేరియన్లో మంచిగా లభిస్తుంది. ఇక్కడ టేబుల్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీగన్లో అంటే వెజిటేరియన్లో అయితే మిల్క్లో, మష్రూమ్స్లో, అన్ని లీఫీ వెజిటేబుల్స్లో, ఇంకా అన్ని ధాన్యాలలో అంటే గోధుమలు, సజ్జలు, రాగులు, వీటిలలో కూడా మంచిగా లభిస్తుంది వైటమిన్ B2 అనేది. ఓకేనా? మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.